సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమామో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पति गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण. సో అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం పక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 19వ అధ్యాయం చూస్తాము. 8వ స్కందంలో 19వ అధ్యాయం మొదలు పెడతాము. సో ఇప్పుడు వామన దేవుడు అవతరించాడు. బలి మహారాజు ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నాడో ఆ స్థలానికి వెళ్ళాడు. బలి మహారాజు ఆయనకి పాదపద్మాలు కడిగి ఆ జలాల్ని తలపైన చల్లుకొని భగవంతుడిని ప్రశంసించి తర్వాత ఆయనకి ఏం కావాలో కోరుకోమన్నాడు. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏం కోరుకుంటాడు వామన దేవుడు అనేది ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్యాంశం. సో వామన దేవుడు ఇక్కడ బలి మహారాజు నుంచి ఏమి భిక్ష అడుగుతాడు, ఏమి దానం అడుగుతాడు, అదే ఈ యొక్క అధ్యాయంలో చూద్దామంట. నెక్స్ట్ మొదటి శ్లోకం. సో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ ఇది విరోచనేర్వాక్యం ధర్మయుక్తం శృణృతం నిశమ్య భగవాన్ ప్రీతః ప్రతినంద్యేదం అబ్రవీత్. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, అలా భగవంతుడు వామన దేవుడి రూపంలో బలి మహారాజు చెప్పిన వాక్యాలు విన్నారు. అది ఎంతో ఆయన చక్కగా బలి మహారాజు మాట్లాడారు. ఆయనకి ఎంతో సంతృప్తి, ఆనందం కలిగింది భగవంతుడికి. ఎందుకంటే బలి మహారాజు ధర్మయుక్తంగా మాట్లాడారు అన్నమాట, ధర్మానుసారంగానే మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు బలి మహారాజు ఎంత చక్కగా స్వాగతం పలికాడో ఆ విధంగా దానికి సంతృష్టి చెంది వామన దేవుడు కూడా బలి మహారాజుని ఇప్పుడు పొగుడతాడు అనమాట. సో నెక్స్ట్ కొన్ని శ్లోకాల్లో అవి చూస్తాం మనం. భగవంతుడే స్వయంగా వామన దేవుడు
ఇక్కడ బలి మహారాజుని ప్రశంసిస్తున్నాడు. అలా ఎందుకు ఎలా ప్రశంసిస్తున్నాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దామంట. శ్రీ భగవానువాచ వచస్తవైతజ్జనదేవశునృతం కులోచితం ధర్మయుతం యశస్కరం యస్య ప్రమాణం భృగవః సాంపరాయే పితామహః కులవృత్త ప్రశాంతః. సో ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే భగవంతుడు, హే రాజన్, మీరు చాలా ఉన్నతమైన వారు. ఎందుకంటే మిమ్మల్ని మార్గదర్శనం చేసేవారు బ్రాహ్మణులు, వాళ్ళందరూ భృగు వంశస్థులు. అలాగే మీకు భవిష్యత్తు ఎలా నడుచుకోవాల, భవిష్యత్తు సరిగ్గా ఉండే విధంగా మీకు మార్గదర్శనం చేసేది మీ యొక్క తాత, మీకు తాతయ్య. ఎవరైతే కుల వృద్ధ ప్రశాంత, మీ కులంలో వృద్ధులు ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆయన ప్రహ్లాద మహారాజు యొక్క మనవడు కదా బలి మహారాజు. సో మీ తాతయ్య ఆయన ఇప్పుడు వృద్ధుడు, కుల వృద్ధుడు. అంతేకాకుండా ప్రశాంత, పితామహ కుల వృద్ధ ప్రశాంత. సో మీ ఒక్క తాతయ్య పితామహులు, ఆయన ఎంతో ప్రశాంతంగా ఉంటారు, మీ కుల వృద్ధులు. సో ఆయన మీకు మార్గదర్శనం చేస్తున్నారు. కాబట్టి నువ్వు చెప్పిన వాక్యాలన్నీ సత్యమే. ఇవన్నీ కూడా ధర్మానుసారంగా ఉన్నాయి, ధర్మోచితంగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క పరివారము వంశముకు తగ్గట్టుగా నువ్వు మాట్లాడావు. దీని ద్వారా, నీ మాటల ద్వారా నీ ఖ్యాతి ఇంకా పెరిగిపోయింది. సో ఈ విధంగా భగవంతుడు ప్రశంసిస్తున్నాడు. ఇంకా కొన్ని శ్లోకాల్లో ప్రశంసిస్తారు. సో ఇక్కడ మనకి ప్రహ్లాద్ మహారాజు ఒక ఉదాహరణ చెప్పారు. ఎవరికైనా ఇలా డౌట్ రావచ్చు. మనకు తెలిసిందే ప్రహ్లాద్ మహారాజు ఎలాగో శుద్ధ భక్తుడు. ప్రహ్లాద్ చరిత్ర మనం విస్తృతంగా చర్చించుకున్నాము. సో ఎవరైనా ఇలా అడగొచ్చు, అదేంటి ఇప్పటికి ఆల్రెడీ ప్రహ్లాదుడు అంత ముసలివాడు అయిపోయాడు, ఇక్కడ ఆల్రెడీ కుల వృద్ధ అని చెప్పారు, వృద్ధుడు అయిపోయాడు. అలాంటిది ఇంకా తన మనవడితో ఇంకా ఇప్పుడు కూడా ఆసక్తి ఏంటిది? ఒక శుద్ధ భక్తుడై ఇలా ఇంకా మనవడి పట్ల ఆసక్తి, ఇంకా ఆయనకి మార్గదర్శనం చేస్తూ ఉండాలా? ఇంకా చూస్తాం మనం, ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఈ లీలలో వస్తారు. ఆయన పాత్ర కూడా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ ఇదేమి ఉదాహరణ మరి? ప్రహ్లాద్ మహారాజ్ శుద్ధ భక్తుడు అన్నారు, శుద్ధ భక్తుడు అయిన వాళ్ళ మనవడి పట్ల ఆసక్తితో ఉండొచ్చా? లేకపోతే ఇంకా ఆయన మార్గదర్శనం చేయొచ్చా? అలా ఇంకా ముసలుడు అయిపోయిన తర్వాత కూడా అలా ఎవరైనా అనుకోవచ్చు. అందుకనే ఇక్కడ ప్రశాంత అని భగవంతుడు ప్రశంసిస్తున్నాడు. ఆ ప్రహ్లాద్ మహారాజు ఎవరైతే ప్రశాంతంగా ఉంటారు అంటే ఏంది అంటే, భక్తుడు ఆయన ఎప్పుడు గంభీరంగా ప్రశాంతంగా ఉంటారనమాట. అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆయన ఎప్పుడు కూడా విచలితమవ్వడు. యాక్చువల్లీ ఇది ఒక ముఖ్యమైన లక్షణం, భక్తుడి యొక్క ముఖ్యమైన లక్షణం. ఒకవేళ ఒక భక్తుడు గృహస్థగా ఉన్నా పర్వాలేదు, గృహస్థగా జీవిస్తూ ఎవరైతే వాళ్ళ యొక్క భౌతిక సంపదను త్యాగం చేయకుండా ఉన్నా సరే, ఆయన్ని మనం ప్రశాంత, సోబర్, పీస్ఫుల్ అని మనము ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి భగవంతుడి పట్ల శుద్ధ భక్తి ఉంది కాబట్టి. శ్రీ చైతన్య మహాప్రభువులు అన్నారు, కిబ విప్ర కిబోన్యాసి శూద్రకెనాయ్ జై కృష్ణ తత్వవేత్త సై గురు హోయ్. అంటే ఎవరు? కిబ విప్ర, ఒకవేళ అతను బ్రాహ్మణుడైనా సరే, కిబోన్యాసి ఒకవేళ అతను సన్యాసి అయినా సరే, శూద్రకెనాయ్ ఒకవేళ శూద్రుడైనా సరే, జై కృష్ణ తత్వవేత్త సై గురు హోయ్. జై కృష్ణ తత్వవేత్త. సో ఇక్కడ ఇది బంగ్లా అనమాట శ్లోకం, అందుకే బంగ్లాలో ఇలాగా చదువుతారు. ఏ కృష్ణ తత్వ అని చదువుతాం కదా మనం, అలా చదవకూడదు, జై అని చదవాలి. ఏని జే అని పలకాలన్నమాట. జై కృష్ణ తత్వ అనాలన్నమాట, తత్వ అనకూడదు. బంగ్లాలో ఇలాగే అంటారు. జై కృష్ణ తత్వవేత్త షై గురు హోయ్. షై కూడా అనకూడదు, షై అనాలి.
సో మామూలుగా బంగ్లాలో సా ఉండదు, షా ఉంటుంది. సో ఈ విధంగా బేసికలీ ఒక విధంగా ఇక్కడ బ్రాహ్మణుడు, సన్యాసి, శూద్ర ఎవరైనా సరే దాంతో సంబంధం లేదు, అతను గురువు అయిపోవచ్చు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది కదా, గురువు అంటే సన్యాసియే అయి ఉండాలి, సన్యాసి అవ్వకుంటే గురువు ఎలా అవుతారు? సన్యాసి మహారాజే గురువు అవ్వగలుగుతారు, గురువు మహారాజు. వేరే వాళ్ళు ఎలా గురువు అవ్వగలుగుతారు? ఒక గృహస్థుడు ఎలా గురువు అవ్వగలుగుతారు? గృహస్థుడు పతితుడు కదా, సన్యాసి అంటే శుద్ధ భక్తి కదా, శుద్ధ భక్తుడు కదా. ఇలాంటి భ్రమలో ఇంకా చాలా మంది ఇస్కాన్లో భక్తులు జీవిస్తున్నారు. సో అందుకే ఇక్కడ ప్రభుపాల ద్వారా చాలా స్పష్టం చేస్తున్నారు అనమాట. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతిలో ఇచ్చారు, ఎవరైనా గురువు అవ్వచ్చు, బ్రాహ్మణుడైనా, సన్యాసి అయినా, శూద్రుడైనా దాంతో సంబంధం లేదు. ఏముండాలంటే గురువు అవడానికి లక్షణం జై కృష్ణ తత్వవేత్త, కృష్ణ తత్వము సరిగ్గా తెలిసి ఉండాలి, అతను గురువు అవ్వగలడు. ఇలా ఎవరు అయితే కృష్ణుడి గురించి, ఆయన యొక్క దివ్యత్వం గురించి, ఆయన యొక్క తత్వం గురించి సంపూర్ణంగా అవగతులు, సంపూర్ణంగా తెలుసు, అలాంటి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ వర్ణంలో ఉన్నా సరే దానికి సంబంధం లేదు, వర్ణాశ్రమంతో సంబంధం లేదు. చూడండి, వర్ణాశ్రమం భక్తి వేరు వేరు అసలు. వర్ణాశ్రమం ద్వారా మనము ఓకే, వర్ణాశ్రమం ప్రకారం ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే అతను గురువు అవ్వగలడు, వర్ణాశ్రమం ప్రకారం ఎవరైనా సన్యాసి ఉంటే అతను గురువు అవ్వగలుగుతాడు అనేది పాయింట్ కాదనమాట. ఒకవేళ ఒకడు బ్రాహ్మణుడై కూడా, ఒకవేళ వైష్ణవుడు కాకపోతే, కృష్ణుడి యొక్క భక్తుడు కాకపోతే, శుద్ధ భక్తుడు కాకపోతే అతను గురువు అవ్వలేడు. మనకు ఆ శ్లోకాలు కూడా ఉన్నాయి. సో అందుకనే గురువు అవ్వడానికి లక్షణం బ్రాహ్మణుడా, సన్యాసి అనేది కాదనమాట. సో ఈ విషయం బాగా స్పష్టంగా మనకి అర్థం అవ్వాలి, ఎందుకంటే చాలా మందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుని ఇక్కడ ఆయనను గురువుగా మనము స్వీకరిస్తున్నాం. ప్రహ్లాద మహారాజు ఎవరు? మహాజనులు, అవునా? సో ప్రహ్లాదో జనకో, సో ఇదంతా మహాజనుల్లో ప్రహ్లాద మహారాజు కూడా ఉన్నాడు, బలి మహారాజు కూడా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు కూడా గృహస్థులే. మహాజనులు అంటే వాళ్ళని అనుసరించాలి, వాళ్ళు గురువుల్లాగా అనమాట మనకి. సో కాబట్టి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అందుకని ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి వామన దేవుడు అందరికీ ఈ యొక్క విషయాన్ని శిక్షణ ఇస్తున్నారు అనమాట. ఈ శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు వామన దేవుడు. ఏంటి? హియర్ హిస్ లార్డ్షిప్ వామనదేవ్ ఆల్సో టీచర్స్ సన్యాసిస్ అండ్ బ్రహ్మచారీస్ దట్ వన్ షుడ్ నాట్ ఆస్క్ మోర్ దెన్ నెసెసరీ. సో భిక్షాటనకి వెళ్ళినప్పుడు, అంటే భిక్షాటన అంటే ఎవరినైనా అడుక్కున్నప్పుడు, ఏదైనా దానం అడిగినప్పుడు సన్యాసులు కానీ బ్రహ్మచారులు కానీ వాళ్ళు వాళ్ళకు అవసరం కన్నా ఎక్కువ అడగకూడదు. సో అందుకనే ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అనమాట. అందుకే ఇక్కడ మనకి వామన దేవుడు 3 పాదాల భూమియే అడుగుతాడు బలి మహారాజుని. ఎప్పుడైతే బలి మహారాజు అడుగుతాడు, ఇప్పుడు అది వస్తుంది ఇక్కడ ప్రభుపాల ద్వారా ముందే రసరది వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దామంట. ఎందుకు, ఏమిటి, ఎందుకు అలా 3 పాదాలే బలి మహారాజు అడుగుతాడు, ఆ విషయాలన్నీ వస్తాయి, చూద్దాము. సో ఆ పాయింట్ ఎలాగో ముందు వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ అనమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకనే సో శుద్ధ భక్తుడు ఎవరైనా కావచ్చు, ఏ ఆశ్రమంలో ఏ వర్ణంలో ఉండి కూడా శుద్ధ భక్తుడు అవ్వచ్చు. అలాగే ఏ ఆశ్రమంలో వర్ణంలో ఉండి కూడా వాళ్ళు గురువు కూడా అవ్వచ్చు. అలా గురువు అయ్యి గృహస్థగా ఉండి కూడా ఎంతో భౌతిక సంపద కలిగి ఉండవచ్చు, అయినా వాళ్ళు శుద్ధ భక్తులు అవ్వచ్చు, అయినా వాళ్ళు గురువు అవ్వచ్చు. ఇది చాలా కొత్త కాన్సెప్ట్ చాలా మందికి. అదేంటి, గురువు అంటే ఆయన దగ్గర ఏమి భౌతిక సంపద ఉండకూడదే? అలాంటి రూల్ ఏం లేదండి. గృహస్థ అయ్యి గురువు అయ్యి చాలా భౌతిక సంపద, కోట్ల ఆస్తి కూడా ఉండొచ్చు, ఆయన శుద్ధ భక్తుడై ఉండొచ్చు, గురువు కూడా అయి ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ బ్రెయిన్ లో బాగా ఎక్కించేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అదెలా అంటే, ఇది ప్రహ్లాద్ మహారాజుని బలు మహారాజుని చూసి మనం నేర్చుకోవచ్చు. సో అందుకే ఇక్కడ రాస్తున్నారు అనమాట. సో ఈ కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది, ఎందుకు ఇప్పుడు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఈ పాయింట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ యొక్క బలి మహారాజు వృత్తాంతంలోనే వస్తుంది ముఖ్యంగా. మళ్ళీ నేను మీకు దాన్ని చెప్తాను, ఒక తాత్పర్యం ఉంది, అద్భుతంగా రాస్తారు. అసలు గొప్ప కృప, భగవంతుడి యొక్క గొప్ప కృప, విశేషమైన కృప ఏంటంటే ఒక భక్తుడి పైన మనము ముందు చదువుకున్నాం కదా,
భగవంతుడు ఎవరిపైన చాలాసార్లు మీరు వినే ఉంటారు, భగవంతుడు ఎవరిపైన దయ తెలిస్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర భౌతిక సంపద కూడా ఉంది, వాళ్ళు భక్తి కూడా చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు భగవంతుడు హరిష్య ఆయన మొత్తం ధనాన్ని అంతా హరించిపోతాడు. ఆయన అంత ధనాన్ని, సంపదను, భౌతిక ఆస్తుల్ని అంతా కూడా తీసేసుకుంటాడు, భగవంతుడు హరించేస్తాడు. అలా అతన్ని బిచ్చవాడిగా, బికారిగా చేసేస్తే అప్పుడు అతను సంపూర్ణంగా ఇంకా ఏ దిక్కు లేదని భగవంతుడిని శరణాగతం అయిపోతాడు. ఆ విధంగా కూడా మీరు చదువు ఉంటారు, వినుంటారు. అది భగవంతుడి యొక్క కృప. అలా ఒకవేళ జరిగితే అది భగవంతుడి యొక్క కృప అని మనం అర్థం చేసుకోవాలి. సో అది ఎవరికి, ఆ విషయం పాయింట్ చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి, ఏ వ్యక్తికి అయితే, అది కూడా క్లియర్ గా ప్రభుపాల్ గారు రాస్తారు తాత్పర్యంలో. ఈ పాయింట్ మీద చాలా మంది ఫోకస్ చేయరు. అది ఎవరికి కృప అంటే, ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గర చాలా భౌతిక సంపద ఉంది, ధనం ఉంది, అలాగే ఆయన దగ్గర భక్తి చేసుకోవాలని కోరిక కూడా ఉంది భగవంతుడికి. నేను భగవంతుడికి శుద్ధ భక్తి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగే అతనికి భౌతిక సంపద, ఆస్తి, లేకపోతే పరివారం, ఇంకా ఇల్లు, ఇంకేవైతే ఉన్నాయో భౌతిక విషయాలు, వస్తువులు, వ్యక్తులందరితో ఆసక్తి, అందరి పట్ల ఆసక్తి కూడా ఉంది. దాంతో పాటు శుద్ధ భక్తి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. అలాంటి వారికి భగవంతుడు ఒక కృప చూపించేది ఏ విధంగా అంటే, ఎందుకంటే చూడండి, భౌతిక విషయాలు, వస్తువులు, ఇంద్రియ తృప్తి అది చేసుకుంటూ దాంతో పాటు శుద్ధ భక్తి చేసుకోవడం అనేది అది అసంభవం. 2 కాళ్ళు 2 పడవల్లో పెట్టి నడిచినట్టు అనమాట. ఒకటే పడవలో కూర్చోవాలండి. అలా 2 పడవల్లో ఒక పడవలో ఒక్కొక్క కాలు పెట్టి ప్రయాణిస్తే అది చాలా కష్టం అనమాట. అది సంభవం కాదు. అది ఎక్కువసేపు అలా ప్రయాణించలేరు, పడిపోతారు నీళ్ళల్లో. సో అలాగే ఒకేసారి భౌతికంగా కూడా నేను భోగిస్తూ అలాగే భక్తి కూడా చేసుకుంటూ శుద్ధ భక్తుని కూడా అయిపోతానంటే అది కుదరదు అనమాట. అందుకనే అలా ఎవరైనా నిజంగా శుద్ధ భక్తి చేసుకోవాలని కోరుకుంటే మరి భగవంతుడు ఆయన కోరిక తీరుస్తాడు కదా. అందుకని అది కోరిక తీరాలంటే మరి అతనికి ఏమో మరి ఎంతసేపు, ఎంతవరకు అయితే ఆయన దగ్గర భౌతిక సంపద, భౌతిక వస్తువులు, భౌతిక ఫ్యామిలీ ఇవన్నీ ఉండి వాటి పట్ల ఆసక్తితో ఉంటాడు, దేని పట్ల ఆసక్తి, భౌతిక ఆసక్తి ఉంటుందో భగవంతుడు వాటిని తీసేసుకుంటాడు ఆయన నుంచి. ఇంకా అప్పుడు ఇంకా అది ఆప్షన్ లేదు కదా. అప్పుడు ఓన్లీ శుద్ధ భక్తి చేసుకునే ఆయన కోరిక ఎలా ఉంది కాబట్టి శుద్ధ భక్తి చేసుకుంటాడు. భక్తి చేసుకుంటూ ఆయన శుద్ధం అయిపోయి మళ్ళీ అలాంటి కోరికలు కూడా పుట్టవు. సో ఆయన శుద్ధం అయిపోతుంది చేతన, ఆ విధంగా శుద్ధ భక్తులు అయిపోతాడు. ఎందుకంటే భక్తి ద్వారానే మన భౌతిక కోరికలన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట, అందుకు వెళ్ళిపోవు. సో అందుకని మరి శుద్ధ భక్తి చేసుకోవాలంటే మరి భౌతిక సంపద, ఆస్తి అంతా తీసేసుకోవాలి. అందుకే భగవంతుడు అలా తీసేసుకొని ఆయన పైన కృప చూపిస్తాడు. కృప చూపించడం అంటే ఏంటంటే ఆయన తద్వారా శుద్ధ భక్తి చేసుకోగలుగుతాడు. అది పాయింట్ అనమాట. ఓకే, కానీ చాలా మంది ఇలా అనుకుంటారు, ఓహో అంటే శుద్ధ భక్తులు అంటే వాళ్ళ దగ్గర ఏం డబ్బులు, ఏం ఆస్తులు ఉండకూడదు. వేరే చాలా మంది ఏమైనా చాలా ఆస్తులు, డబ్బులు ఉంటే, ఒకవేళ అతను చాలా డబ్బులు సంపాదిస్తుంటే, ఆస్తులు ఉంటే అతను శుద్ధ భక్తులు అవ్వలేడు. అది కాదు పాయింట్. లక్షలు, కోట్లు కూడా మీరు సంపాదించుకోవచ్చు. కానీ ఒకవేళ ప్రభుపాల్ ద్వారా ఈ పాయింట్ రాస్తారు, తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు చూద్దామంటే కానీ ఎలాగైనా. బట్ ఈ పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఈ పర్పట్లో ఈ ప్రిన్సిపల్ వచ్చింది కాబట్టి క్లారిఫై చేస్తున్నాను. అదేంటి, ఎలా ఒక వ్యక్తి దగ్గర భౌతిక సంపత్తి, ఆస్తి, ఒక రాజు అయ్యుండి కూడా ఎలా శుద్ధ భక్తులు అవ్వగలుగుతాడు, ఒక గృహస్థుడు అయ్యుండి ఎలా గురువు అవ్వగలుగుతాడు అనే విషయానికి క్లారిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నారు అన్న ప్రభుపాల్ గారు. సో విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుపాల్ గారు రాసేది ఏంటంటే, ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర ఎంత భౌతిక సంపద అయినా ఉండొచ్చు, అతను గృహస్థుడై ఉండొచ్చు, అతని దగ్గర ఎంతో భౌతిక వస్తువులు, సదుపాయాలు, ఇల్లు, పరివారం అన్నీ ఉండొచ్చు. అయినా కానీ ఒకవేళ అతనికి దాని పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా అతను అలా శుద్ధభక్తి చేసుకుంటూ అన్ని కూడా భగవంతుడి సేవకే వినియోగిస్తే అప్పుడు ఆ వ్యక్తి కూడా శుద్ధ భక్తుడే. ఆ వ్యక్తి కూడా ఒకవేళ ఆయనకు కూడా కృష్ణ అన్ని తెలిస్తే ప్రిన్సిపల్, తో అతను కూడా గురువు అవ్వచ్చు. ఇది ఇలా ఏదైతే ఒక వ్యక్తి అంత భౌతిక సంపద ఉండి కూడా దాని పట్ల ఆసక్తి అవ్వకుండా భగవంతుడిని శుద్ధ భక్తి చేసుకోవడం అనేది అది నార్మల్ కృప కాదు, స్పెషల్ మర్సీ, విశేషమైన కృప అని ప్రభుపాల్ గారు రాస్తారు. సో మామూలు కృప ఏంటంటే అది ఫస్ట్ చెప్పింది. ఇప్పుడు సెకండ్ది విశేషమైన కృప, ఇంకా స్పెషల్ మర్సీ అలా. సో ఇది ఇక్కడ మనకి చెప్పిన విషయం అన్నమాట. సో అందుకనే భాగవతం చదివినప్పుడు మనలో చిన్నప్పటి నుంచి మనం ఏవేవో ఊహించుకొని ధర్మం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏంటి, మన దగ్గర సన్యాసం అంటే ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఎవరైనా తిట్టడానికి కూడా యూజ్ చేస్తారు సన్యాసి కదా. సో అలా తిట్టడానికి యూజ్ చేయాల్సిన పదం కాదు అది.
అంటే ఏమి పనికిరానోడు, ఏం చేయలేనోడు వెళ్ళి సన్యాసి అయిపోతాడు అనుకుంటారు. అది కాదు. సో అలాంటి కన్సెప్షన్స్ ఎలాగైతే అది రాంగ్ అని తెలుసు ఇప్పుడు మనకి, అలాగే అలాంటి చాలా కన్సెప్షన్స్ చిన్నప్పటి నుంచి మనము తప్పుడు కన్సెప్షన్స్ అన్ని బ్రెయిన్ లో పెట్టుకొని భక్తిలోకి వచ్చాము, ఇస్కాన్లోకి. ఇక్కడ వచ్చాక కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలు కూడా సరిగ్గా చదవక అలాంటి కన్సెప్షన్స్ తోనే భక్తి చేసుకుంటూ చాలా సార్లు అయోమయమైన పరిస్థితులు, కొన్ని సంఘటనలు, కొంతమంది భక్తుల్ని చూసి మనము కన్ఫ్యూజన్ లో, డౌట్ లో పడిపోతూ ఉంటాం, అపరాధాలు కూడా చేస్తూ ఉంటాం. అందుకనే మన కన్సెప్షన్స్ క్లియర్ చేసుకుంటే అప్పుడు మనం వైష్ణవ అపరాధాలు తక్కువ చేస్తాము, ఇంకా వైష్ణవులు సరిగ్గా అర్థం చేసుకుంటాము, ఇంకా శుద్ధ భక్తులు ఎవరు అనేది సరిగ్గా గుర్తిస్తాము. అదనమాట. సో అసలైన భక్తి ఏంటనేది మనం సరిగ్గా అర్థం చేసుకొని భక్తి చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే భౌతిక ఆసక్తి ఉండకూడదు, కృష్ణతత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అలా శుద్ధ భక్తి ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా గురువు అవ్వచ్చు అనమాట. దానికి వర్ణాశ్రమంకి ఏమాత్రం సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. నహ్యేతస్మిన్ కులే కశ్చిన్ నిశ్శత్వ కృపణ పుమాన్ ప్రత్యాఖ్యాత ప్రతిశ్రుత్య యో వాదాత ద్విజాతయే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఐ నో దట్ ఈవెన్ అంటిల్ నో, ఇప్పుడు భగవంతుడు బలి మహారాజుకి చెప్తున్నాడు, నాకు తెలుసు ఇప్పటి వరకు కూడా మీ యొక్క వంశంలో, మీ యొక్క పరివారంలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా పీసినారోళ్ళు కాదు, లేకపోతే ఇలా తక్కువ బుద్ధి తెలివి ఉన్న వాళ్ళు కాదు. ఎవరు కూడా, ఎవరైతే బ్రాహ్మణులు ఇలా దానం కోసం వచ్చారో, భిక్షం కోసం వచ్చారో, అడిగారో, వాళ్ళని ఎప్పుడు కూడా మీరు మీ వంశంలో ఎవరు కాదనలేదు. అంతేకాకుండా మీ వంశంలో ఎవరైనా ఇలా దానం ఇస్తానని ఒకవేళ ఒకరికి ఆశ్వాసన ఇస్తే, మాట ఇస్తే, ఆ మాటను ఎప్పుడు తప్పలేదు. వాళ్ళు ఎప్పుడు దానం ఇచ్చారు, ఇచ్చిన మాట తప్పలేదు బ్రాహ్మణులకి. ఇది మీ యొక్క వంశ చరిత్ర, మీ యొక్క గొప్పతనం, మీ యొక్క పరివారం, మీ యొక్క వంశం యొక్క గొప్పతనం. సో ఇలా పొగుడుతున్నారు అన్నమాట వామనదేవుడు. ఇంకా వామనదేవుడు ఏమి అడగలేదు నాకేం కావాలని, ముందే పొగుడుతున్నాడు. సో ఇప్పటి వరకు మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము, అంటే చాప్టర్స్ లో, ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్రభుపాదుల వారి తాత్పర్యాలు లేవు. కానీ ఇక్కడ నుంచి కొంచెం ప్రభుపాదుల వారి తాత్పర్యాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మనం బాగా చర్చించుకొని ముందుకెళ్తాం, ఎందుకంటే నుంచి చాలా నేర్చుకునే విషయాలు ఉంటాయి. నెక్స్ట్ 4వ శ్లోకం. సంతి తీర్థే యుధి చార్తినార్తితా పరాన్ముఖాయే త్వమనిష్వినో నృపో యుష్మత్కులే యశసామలేన ప్రహ్లాద ఉద్భాతి యతోదుపహ్యే. ఓ బలిరాజా, నీ యొక్క వంశంలో ఎప్పుడు కూడా ఇలా తెలివి తక్కువ రాజు ఎప్పుడు పుట్టలేదు. ఎవరైతే బ్రాహ్మణులు ఒకవేళ ఈ విధంగా దానం అడిగినప్పుడు ఎవ్వరు నిరాకరించలేదు ఇలాంటి పవిత్రమైన స్థలాల్లో. అలాగే క్షత్రియులు ఎప్పుడైనా యుద్ధానికి పిలిచినప్పుడు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. కాబట్టి మీ యొక్క వంశం అనేది చాలా ఉన్నతమైన వంశం. ముఖ్యంగా ప్రహ్లాద్ మహారాజు వంటి ఒక గొప్ప వ్యక్తి మీ యొక్క వంశంలో ఎవరైతే జన్మించారో ఆయన ఆకాశంలో అందమైన చంద్రుడు వంటి వాడు మీ వంశానికి. సో ఈ విధంగా బలి మహారాజుని పొగుడుతున్నాడు వామనదేవుడు. సో ఒక క్షత్రియుడు యొక్క లక్షణాలు ఏంటనేవి భగవద్గీతలు కూడా ప్రభుపాదుల వారు చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే, క్షత్రియులు ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణులు, ముఖ్యంగా ఎవరు దానం అడిగినా ఇచ్చేస్తారు క్షత్రియులు, అది వాళ్ళ ధర్మము ఆ క్షత్రియులది. అందులో ముఖ్యంగా బ్రాహ్మణులు అయితే అస్సలు కాదన్నారు. సో అందుకనే ఒకవేళ ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడిని ఏమైనా దానం అడిగితే అది క్షత్రియుడు యొక్క లక్షణం అనమాట, అది ఒక గుణము, ధర్మము. ఆయన ఎవరైతే అలాంటి ధర్మాన్ని పాటిస్తారో అతనే అసలైన క్షత్రియుడు. అసలు ఎవరైనా యుద్ధానికి పిలిచినా ఎప్పుడు కూడా ఒక క్షత్రియుడు, ఒక బ్రాహ్మణుడు ఒకవేళ ఆయన్ని దానం అడిగితే కాదనడు. అలాగే ఒక క్షత్రియుడు ఇంకొక క్షత్రియుడిని యుద్ధం అడిగితే ఆ యుద్ధాన్ని, ఛాలెంజ్ని ఎప్పుడు కాదనడు, యుద్ధం చేస్తాడు. సో ఈ విధంగా మీ యొక్క రాజులు పర్ఫెక్ట్ క్షత్రియులు కాబట్టి అలా ప్రశంసిస్తున్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ మహారాజు మీ యొక్క వంశంలో. 5వ శ్లోకం.
యతో జాతో హిరణ్యాక్షస్ చరణ్యేకా ఇమాం మహీం ప్రతివీరం దిగ్విజయే నా విందత గదాయుధః. మీ యొక్క వంశంలో హిరణ్యాక్ష కూడా పుట్టాడు. హిరణ్యాక్షుడు ఎంత గొప్ప అంటే ఆయన తన గదను తీసుకొని ఒక్కడే మొత్తం ఒంటరిగా మొత్తం ప్రపంచాన్ని చుట్టేశాడు. ఎవ్వరి సహాయం లేకుండా అన్ని దిక్కులో ఆక్రమించేశాడు. అటువంటి ఎటువంటి వీరుడు అంటే అతనికి సరైన ఒక పోటీగా ఒక వ్యక్తి, ఒక వీరుడు, ఇంకొక క్షత్రుడు ఎవరానికి ఎదురు రాలేదు. సో ఆ విధంగా అతనికి సమానమైన శత్రువు గాని పోటీ గాని ఎవ్వరూ లేకుండా అతను మొత్తం అన్ని దిక్కులా వెళ్ళి ప్రపంచంలో ఒక్కడే ఒంటి చేత్తో అన్నిటినీ ఆక్రమించేస్తున్నాడు, జయించేశాడు. అంత గొప్పోడు మీ యొక్క హిరణ్యాక్ష రాజు, మీ వంశంలో వచ్చిన హిరణ్యాక్ష. ఇయం వినిర్జిత్య కృచ్రేణ విష్ణు క్షమోద్ధార ఆగతం ఆత్మాను జైనం మేనే తద్వీర్యం భూర్యనుస్మరణ్. ఈ విధంగా ఎప్పుడైతే గర్భోదాక సముద్రం నుంచి విష్ణువు పృథ్వీని భూదేవి భూమండలం ఎప్పుడైతే పడిపోయిందో అక్కడి నుంచి ఆయన వరహావతారం తీసుకొని ఆ విధంగా ఆ భూమండలాన్ని ఆయన రక్షించడానికి అనేసి పైకి ఎత్తుతున్నప్పుడు ఆ సమయంలో హిరణ్యాక్షుడు ఆయన ముందు కనిపించాడు. అప్పుడు అతను హిరణ్యాక్షుడిని చంపేశాడు విష్ణు వరహ అవతారంలో. కానీ అంత ఈజీగా చంపలేదు. ఆ ఫైట్ ఏదైతే జరిగిందో చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఎంత భయంకరంగా జరిగిందంటే ఆ భగవంతుడు విష్ణువు కూడా ఎంతో కష్టంతో మీ హిరణ్యాక్షుడిని చంపాడు. తర్వాత భగవంతుడు కూడా పొగిడాడు, హిరణ్యాక్షుడు ఎంత శక్తివంతుడు అని. ఆ విధంగా ఆయన ఎంతో ఆనందాన్ని విజయాన్ని పొందానని భగవంతుడు ఎటువంటి అంటే ఇంత గొప్ప వ్యక్తిని నేను ఈరోజు యుద్ధం చేసి చంపేశాను అని చాలా గర్వపడ్డాడు, ఆనందపడ్డాడు. నేను చాలా అసలైన విజయం సాధించాను భగవంతుడు అంటే హిరణ్యాక్షుడు ఎంత గొప్ప అనేది చెప్తున్నాడు. అసలైతే యాక్చువల్లీ ఒక విధంగా కరెక్టే, ఎందుకంటే మనకు తెలుసు హిరణ్యాక్షుడు యాక్చువల్లీ జన్మించింది భగవంతుడు. ఆయన వీర్య రసంలో యుద్ధం చేయడానికి నాకు సరైన వాళ్ళు ఇక్కడ వైకుంఠంలో ఎవరు లేరు, భూమి మీద కూడా ఎవరు లేరు, భౌతిక ప్రపంచంలో కూడా ఎవరు లేరు. కాబట్టి ఆయన అలా యుద్ధం చేయాలనే కోరిక, అంటే బాగా మంచి ఎవరితో ఫైట్ చేయాలనే కోరిక కలిగి ఈ లీల జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే హిరణ్యాక్షుడు జన్మ అనేది జరుగుతుంది. సో హిరణ్యాక్షుడితో యుద్ధం చేయడానికి యాక్చువల్లీ భగవంతుడు ఒక ముఖ్యమైన ఉద్దేశమే వీర్యరసాన్ని ఆస్వాదించాలని. భగవంతుడు రసరాజ్ చాలా ఒక విధంగా ఇప్పుడు ఇక్కడ బలి మహారాజుకి వామనదేవుడు చెప్పేది ఏమి అబద్ధాలు కాదు, ఆయన నిజంగానే అలా ప్రశంసిస్తున్నాడు. ఎందుకంటే నిజంగానే భగవంతుడికి ఆనందాన్ని ఆయనకు కలిగింది. అండ్ నిజంగానే యాక్చువల్లీ ఒక విధంగా అలా కనిపిస్తుంది ఫైట్ లో. అయితే భగవంతుడు కలుసుకుంటే ఆయనకు ఒక క్షణంలో చంపేయచ్చు, కానీ ఆయన అలా కాసేపు ఆడుకొని ఫైట్ చేసి తర్వాత చంపాలనుకున్నాడు. కానీ దేవతలందరూ భయపడిపోయారు. వరాహదేవుడు ఇంకా యాక్చువల్లీ ఈ హిరణ్యాక్షుడికి యుద్ధం 1-to-1 డ్యూయల్ ఫైట్ జరుగుతుంది. అప్పుడు చాలాసేపు జరుగుతుంది ఆ ఫైట్. ఒక టైంలో యాక్చువల్లీ చెప్పాలంటే దేవతలు భయపడిపోతారు. ఎప్పుడైతే సాయంత్రం అయిపోతుందో ఇంకా భయం వేస్తుంది వాళ్ళకి, ఇంకా చాలేదేంటి వరాహదేవుడు, వాళ్ళు కోరుకుంటారు తొందర చంపేసేయండి. సారీ వరాహదేవుడు అంటాను, హిరణ్యాక్షుడు ఇంకా చావలేదేంటి అనేసి వరాహదేవుడిని కోరుకుంటారు దేవతలు. తొందరగా ఈ హిరణ్యాక్షుడిని అసురుడిని చంపేసేయండి, ఎందుకంటే రాత్రి అయిపోతే వీళ్ళు ఇంకా శక్తివంతులు అయిపోతారు. సరే వీళ్ళ భయం చూసి ఇంత భయపడుతున్నారు దేవతలు అనేసి, సర్లే ఇంకా వీళ్ళకి భయం నుంచి ముక్తి చేద్దాం అనేసి ఇంకా వరాహదేవుడు ఏం చేస్తారంటే హిరణ్యాక్షుడిని చంపేస్తాడు ఫైనల్ గా. సో ఇక్కడ అందుకనే బలి మహారాజు ఈ భగవంతుడి గారు పొగుడుతున్నాడు, ఆయన వంశాన్ని పొగుడుతున్నాడు. 7వ నంబర్ శ్లోకం. నిశమ్య తద్వదం భ్రాత హిరణ్యకశిపుః పురా హంతుం భ్రాతృహణం క్రుద్ధో జగామ నిలయం హరేః.
ఈ విధంగా ఎప్పుడైతే హిరణ్యాక్షుడి యొక్క మృత్యువు వార్త విన్నాడో, ఇలా భగవంతుడు విష్ణువు చేతిలో ఆయన చనిపోయాడని ఎంతో కోపంతో, తన తమ్ముడిని చంపాడు అనే, తన అన్న తమ్ముడిని చంపాడని కోపంతో, విష్ణు హిరణ్యాక్షుడిని చంపాడన్న కోపంతో, హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో ఇప్పుడు విష్ణువు ఎక్కడా అని వెతుక్కుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు? హిరణ్యకశిపుడు విష్ణువుని చంపుతాను అనే కోపంతో ఆయన ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళిపోయాడంట విష్ణువు. అప్పుడేం జరిగింది? శూలపాణిం కృతాంతవత్ చింతయామాస కాలజ్ఞో మాయావినాం వరః. అలా హిరణ్యకశిపుడు వస్తున్నాడు, చేతిలో త్రిశూలం పట్టుకొని నన్ను చంపడానికి మృత్యు రూపంలో వస్తున్నాడు అనేసి విష్ణువు, ఆయన యోగేశ్వరుడు, ఆ విష్ణువు వెంటనే ఏం చేశాడంటే ఇలా ఆలోచించాడంట కొంచెం సమయం తీసుకొని, అరే ఇప్పుడు ఇలా వస్తున్నాడు, ఏం చేయాలి అని. యతో యతోహం తత్రాసౌ మృత్యు ప్రాణభృతామివ అతోహం అస్య హృదయం ప్రవేక్ష్యామి పరాగృశం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ హిరణ్యకశిపుడు నా వెంటే వస్తాడు నన్ను చంపడానికి అనేసి, నా మృత్యువు ఎలాగైతే వెంటాడుతుందో జీవుల్ని అలా వెంటాడుతూ నా వెనకాల వస్తాడు. కాబట్టి నేనేం చేస్తానంటే, ఎక్కడ దాక్కుంటానంటే అతని హృదయంలో వెళ్ళి దాక్కుంటాను. ఎందుకంటే ఇతను బయట వెతుకుతున్నాడు, బయట చూసే శక్తి ఉంది కానీ లోపల చూసుకునే శక్తి లేదు అతనికి, కాబట్టి నన్ను చూడలేడు అని అతని హృదయంలో వెళ్ళిపోయాడంట భగవంతుడు. సో ఎనీవే, భగవంతుడు ఎలాగో హృదయం, ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. సో ఆ విధంగా చెప్పాలంటే వామన్ దేవుడు చెప్పింది ఏమి అబద్ధం కాదు. భగవంతుడు విష్ణు హృదయంలో, లోపల ప్రతి ఒక్క హృదయంలో ఉంటాడు. సో 10వ నంబర్ శ్లోకం. ఏవం సనిశ్చిత్య రిపో శరీరం అధావతో నిర్వివిశే సురేంద్ర శ్వాసానిలాంతర్హిత సూక్ష్మదేహస్ తత్ప్రాణరంధ్రేణ వివిఘ్న చేతాః. సో వామన్ దేవుడు ఏమంటున్నాడంటే, ఓ అసురరాజా, ఆ విధంగా భగవంతుడు విష్ణు అలా ఆలోచించి అలా అటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తద్వారా ఆయన ఇలా హిరణ్యకశిపుడు యొక్క శరీరంలో ప్రవేశించి, ఎందుకంటే హిరణ్యకశిపుడు ఏమో విష్ణు ఎక్కడా ఉన్నాడా అని అన్ని చోట్ల పరిగెడుతూ వెతుకుతూ ఉన్నాడు, ఎంతో కోపంతో, ఎంతో ఉత్సాహంతో. సో ఆ విధంగా భగవంతుడు హిరణ్యకశిపుడికి తెలియకుండా ఒక సూక్ష్మమైన దేహంతో ఆ విష్ణువు ఎంతో భయంతో, కంగారుతో హిరణ్యకశిపుడి యొక్క ముక్కులోంచే శ్వాస పీల్చుకుంటాం కదా, ఆ శ్వాసలోంచే లోపలికి ప్రవేశించేశాడు ఆ విధంగా. సో బేసికల్లీ భగవంతుడు ఆల్రెడీ హృదయంలో ఉంటాడు, అదే ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి, భగవంతుడు అర్జునుడు చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే అదేం పెద్ద విశేషం కాదు భగవంతుడికి హిరణ్యకశిపుడు శరీరంలోకి ప్రవేశించడం అనేది. ఎలాగైనా ప్రవేశించవచ్చు భగవంతుడు అనుకుంటే. భగవంతుడు ఆల్రెడీ హృదయంలో ఉన్నాడు చెప్పాలంటే అసలు. సో ఈ విధంగా ఇక్కడ వివిఘ్న చేత అన్నారు, అంటే చాలా కంగారులో భగవంతుడు అలా చేశాడు అని కంగారు పడుతుంది. అసలు భగవంతుడు అక్కడ విషయం ఏంటంటే, భయపడ్డా, విష్ణువు భయపడ్డా. అదేంటి బలి మహారాజ్కి ఇలా చెప్పేశాడు వామన్ దేవుడు, విష్ణువు భయపడిపోయాడని. విష్ణువు ఎక్కడ భయపడతాడా? అవును, విష్ణువు ఇక్కడ రాశారు ప్రభుపాల్ ద్వారా. అందుకని అక్కడ విష్ణువు హిరణ్యకశిపుడిని చూసి భయపడలేదు, ఆయన పైన దయ తలిచాడు. ఆయన పైన దయ తలిచి ఆయన కంగారు పడింది. అంటే ఈ హిరణ్యకశిపుడు నన్నే చంపడానికి వస్తున్నాడు, ఎలాగో చంపలేడు అనుకోండి. కాకపోతే ఈ మూర్ఖుడు మరి ఇతని పైన ఇతన్ని బాగుపరిచేది ఎలా, అంటే ఇతన్ని ఉద్ధరించేది ఎలా, ఆ కంగారులో ఆయన అతనికి మేలు ఎలా చేయాలనే విషయంలో ఆయన కంగారు పడుతున్నాడు. ఇతను నన్నే చంపడానికి వస్తున్నాడు, మరి ఇతనికి ఎలా నేను మేలు చేయాలి, ఇతన్ని ఎలా ఉద్ధరించాలి నేను, ఆ విషయంగా అలా ఆలోచిస్తూ విష్ణువు ఇలా చేశాడు అని పాయింట్ ఇక్కడ. విషయం ఏంటంటే, యాక్చువల్లీ మనం చూస్తాము హిరణ్యకశిపుడు అన్ని చుట్టూ వెతుకుతాడు కానీ ఆయన విష్ణు దొరకడు. సో అతను అనుకుంటాడు,
విష్ణు ఎక్కడో దాక్కొని చనిపోయి ఉంటాడు, లేకపోతే ఎక్కడైనా అందుకే నా ముందుకు రావట్లేదు అలా అనుకుంటాడు. సో విష్ణు చనిపోయాడని ఊహించుకుంటాడు హిరణ్యకశిపుడు దొరక్క. సో కాకపోతే విష్ణు ఏమో ఇతన్ని ఎలా ఉద్ధరించాలి అని ఆయన ఆలోచిస్తూ కంగారులో ఉన్నాడు. ఆ విషయంలో కంగారు పడ్డాడు, అంతేగాని ఇతనికి భయపడలేదు. అసలు దాని అర్థం అదనమాట. నెక్స్ట్ 11వ శ్లోకం. సతన్నికేతం పరిమృశ్య శూన్యం అపశ్యమానః కుపితో ననాద క్షమాం ధ్యాం దిశకం వివరాన్ సముద్రాన్ విష్ణుం విచిన్వన్న దదర్శ వీరః. సో ఆ విధంగా విష్ణువు యొక్క ఇంటిని, అపాన్ సీయింగ్ దట్ రెసిడెన్స్ ఆఫ్ విష్ణు వాస్ వేకెంట్, అలా వెతుక్కుంటూ వెళ్ళాడు విష్ణు ఇంటికి. అక్కడ విష్ణు కనిపించలేదు హిరణ్యకశిపుడికి. అన్ని చోట్ల వెతికాడు విష్ణు గురించి. ఎంతో కోపంతో ఎక్కడ విష్ణు కనిపించక హిరణ్యకశిపుడు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు అనమాట. మొత్తం అన్ని చోట్ల కూడా వెతికాడు, అన్ని చోట్ల కూడా గట్టిగా అరుస్తూ ఈ విధంగా నలుదిక్కుల అన్ని చోట్ల వెతికాడు. కానీ ఎక్కడ కూడా విష్ణు యొక్క జాడ తెలియలేదు, విష్ణు కనిపించలేదు హిరణ్యకశిపుడికి. అపశ్యన్యతి హోవాచ మయాన్విష్టం నిదం జగత్ భ్రాతృహామే గతో నూనం యతో నా వర్తతే పుమాన్. ఈ విధంగా హిరణ్యకశిపు విష్ణువు ఎక్కడ చూడక అన్ని చోట్ల వెతికి ఎక్కడ కూడా విష్ణువు కనిపించక ఎవరైతే తన యొక్క భ్రాతని చంపేశాడు కాబట్టి తప్పకుండా ఆయన ఎక్కడ కనిపించట్లేదంటే అతను ఇప్పటికీ ఆ లోకాలకు వెళ్ళిపోయాడు. ఏ లోకాల నుంచి అయితే తిరిగి రారో అంటే చనిపోయి ఉంటాడు అని ఊహించేసుకున్నాడు అన్నమాట. సో ఈ విధంగా కొంతమంది ఇలా అనుకుంటారు, మృత్యువులో అంతా ఫినిష్ అయిపోతుంది. మరి ఇక్కడ ఇలా హిరణ్యకశిపుడు కూడా ఇంకా అతను రాడులే అనుకున్నాడంట. యాక్చువల్లీ ఇది మూర్ఖత్వం, చెప్పాలంటే నాస్తికత్వం ఒక రకంగా. ఒకవేళ విష్ణువు కనిపించకపోతే అతను చచ్చిపోయాడని ఊహించేసుకున్నాడు హిరణ్యకశిపుడు. ఇలాగే చాలా మంది కూడా భగవంతుడు కనిపించక నాస్తికులు వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు ఎవరు లేరు, లేకపోతే భగవంతుడు ఉన్నా చచ్చిపోయాడు, ఎందుకు నాకు అనిపించట్లేదు అందుకే. సో ఈ విధంగా అనుకుంటారు, కానీ అసలు ఆత్మే చనిపోదు. భగవంతుడు ఎలా చనిపోతాడు? న జాయతే మ్రియతే వా కదాచిత్. సో ఆత్మకి జన్మ లేదు, మృత్యు లేదు. భగవంతుడికి ఒక విధంగా జన్మ లేదు, మృత్యు లేదు, అవునా? సో ఈ విధంగా మరి ఆత్మకే మృత్యువు లేనప్పుడు ఇంకా భగవంతుడికి ఎలా మృత్యు ఉంటుంది? సో అందుకనే ఇది మూర్ఖత్వం, ఇలా ఆలోచించడం, ఇలా నాస్తికత్వం అన్నమాట ఇది ఆలోచించడం. సో అందుకనే ఇక్కడ అజోపి సన్ అవ్యయ ఆత్మ, ఆయన ఎప్పుడు అసలు జన్మే తీసుకోవడం విధంగా భగవంతుడు, అవునా? సో అందుకనే ఇలా హిరణ్యకశిపుడు ఆలోచించడం అనేది ఎలాగో తప్పు, రాంగే. ఇంకో విధంగా ఆయన చెప్తున్నాడు, యతో నావర్తతే పుమాన్, అతను ఎలాంటి లోకాలకు వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి రాడు అని. అది భగవంతుడు తన లోకాలకి, లేకపోతే జీవాత్మ తన లోకాలకి వెళ్తే మళ్ళీ తిరిగి రాడు. జీవులు మనము ఆత్మలు, పెద్ద జీవులు ఒకవేళ ముక్తి చెంది భగవద్ధామాన్ని తిరిగి వెళ్తే మళ్ళీ ఈ లోకానికి రాము. సో ఆ విధంగా భగవద్ధామానికి వెళ్ళొచ్చు అనమాట. భగవద్ధామానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి రాడు, కానీ నరకానికి వెళ్తే తిరిగి వస్తారు, మళ్ళీ ఏదో ఒక శరీరం తీసుకొని మళ్ళీ జన్మ తీసుకుంటారు. కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇలా ఊహించుకొని హిరణ్యకశిపుడు అన్నాడు, కానీ ఆ స్టేట్మెంట్ అసలు భగవద్ధామానికి వెళ్తే తిరిగి రాదు, నరకానికి వెళ్తే తిరిగి వస్తారు. సో మృత్యు తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు అన్నమాట జనాలు. సో ఈ విధంగా అందుకనే కర్మి, జ్ఞాని, యోగి వీళ్ళందరూ తిరిగి వస్తారు, భక్తులు తప్ప. భక్తులు మాత్రం భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అందుకనే ఈ విధంగా ఒకవేళ భక్తుడు కూడా సరిగ్గా భక్తి చేసుకోకుంటే మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది, కాకపోతే మంచి జన్మ దొరుకుతుంది. శుచినాం శ్రీమతాం గేహే యోగోపష్ట విజాయతే అని ఎప్పుడో గీతలు చెప్పారు. మంచి పరివారంలో, మంచి కుటుంబంలోనే, భక్తుల పరివారంలో జన్మ లభిస్తుంది. సో ఆ విధంగా అతను మిగతా భక్తి పూర్తి చేసుకునే విధంగా. సో బేసికలీ ఇక్కడ అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ విధంగా హిరణ్యకశిపుడు ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ 13వ శ్లోకం.
వైరానుబంధాయేతావాన్ అమృత్యోరిహ దేహినాం అజ్ఞాన ప్రభవో మన్యుర్ అహం మానోపబృంహితః. సో ఇక్కడ హిరణ్యకశిపు యొక్క కోపం ఏదైతే ఉందో ఆ కోపం ఇప్పుడు తగ్గలేదంట. విష్ణువు చేతిలో చచ్చేంత వరకు, అప్పటి వరకు హిరణ్యకశిపుడుకి విష్ణువు పట్ల ఎంతో కోపం ఉందంట. మామూలుగా ఏంటంటే జనాలకి కోపం వస్తుంది, కొద్దిసేపు వెనక తగ్గిపోతుంది కోపం. ఎందుకంటే అహంకారం కారణంగా, లేకపోతే అజ్ఞానం కారణంగా, ఇలా అజ్ఞానం, తమోగుణం, అహంకారం కారణంగా వస్తుంది కోపం జనాలకి ఏదో ఒక విషయం. అవునా, చాలా మంది జనాలు ఏదో ఒక విషయం పట్ల క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. కానీ అది ఎక్కువసేపు ఉండదు, కాసేపైనా తగ్గిపోతుంది. సో అది టెంపరీ అనమాట ఆ కోపం ఇక్కడ. ఎందుకంటే అది ఇలా అజ్ఞానం, తమోగుణం చేత వచ్చిన కోపం కనుక. కానీ ఇక్కడ హిరణ్యకశిపుడికి ఏ కోపం అయితే వచ్చిందో విష్ణువు పైన, ఆ కోపం ఆయన మృత్యువు వరకు ఆ కోపాన్ని మర్చిపోలేదంట. సో ఇది నార్మల్ కోపం కాదనమాట. విష్ణువు పట్ల ఉన్న కోపం చెప్పాలంటే ఇది అదే శాశ్వతంగా ఉందన్నమాట ఈ కోపం. సో ఈ విధంగా ఎంత శత్రుగా భావించాడు విష్ణువుని, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అసలైన మిథ్య అహంకారంతో హిరణ్యకశిపుడు విష్ణువు తన శత్రువు అని ఇలా భావించాడు. ఇంతగా అతను ఆయన్ని ద్వేషించాడు, ఇంతగా అతన్ని శత్రువుగా భావించి ఆయన పైన క్రోధం పెంపొందించుకున్నాడు అన్నమాట. పితా ప్రహ్లాద పుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః స్వమాయుర్ద్విజలింగేభ్యో దేవేభ్యో దాత్సయాచితః. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ యొక్క తండ్రి విరోచనుడు ప్రహ్లాదు మహారాజుడి యొక్క తనయుడు. ఆయన ఎంతో, ఆయనకి బ్రాహ్మణుల పట్ల ఆప్యాయత, ప్రేమ ఆయనకు చాలా బాగా తెలుసు. అది బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది ఈ దేవతలే అని. అలా బ్రాహ్మణుల రూపంలో వచ్చిన దేవతలు వాళ్ళు ఆయన అడిగారు, ఆయన జీవితాన్ని ఇచ్చేయమని, ఆయన యొక్క లైఫ్ని ఇచ్చేయమని, ఆయువునిచ్చేయమని, ఆయన జీవితం యొక్క ఆయువునిచ్చేయమని. అది తెలిసి కూడా ఆయన ఇచ్చేశాడు. అంత గొప్ప మీ యొక్క తండ్రి విరోచనుడు. అంటే బ్రాహ్మణుడి పట్ల ఎంత గొప్ప అభిప్రాయం ఉండేది మీ యొక్క తండ్రికి. అలా ఎవరైనా బ్రాహ్మణులు రూపంలో వచ్చిన దేవతలకు కూడా తెలిసి కూడా ఆయన తన ఆయువుని ఇచ్చేస్తాడు వాళ్ళు. ఎందుకంటే అది దానం అడిగారు, ఆయన ప్రాణాలు దానం అడిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఇచ్చేస్తాడు. అంత గొప్పవాడు మీ యొక్క తండ్రి. బ్రాహ్మణుల్ని అంత గౌరవిస్తాడు, ఆయనకు అంత ప్రేమ, బ్రాహ్మణులు అంతే అంత ఇష్టం. సో అది మీ యొక్క వంశం, పరివారం, చరిత్ర, గొప్పతనం. భవానాచిరతాన్ ధర్మాన్ ఆస్థితో గ్రహమేదిభిః బ్రాహ్మణై పూర్వజై శూర్యైర్ అన్యైశ్చోత్థామ కీర్తిభిః. అలాగే నువ్వు కూడా you also have observed the principles followed by the great personalities who are householder brahmanas, by your forefathers and by great heroes who are extremely famous for their exalted activities. సో ఇలాగే ఒక గృహస్థ బ్రాహ్మణులు యొక్క గొప్ప వ్యక్తుల్ని, వాళ్ళ యొక్క విలువల్ని మీరు కూడా అనుసరిస్తారు, పాటిస్తారు, విలువనిస్తారు. ఎలాగైతే మీ యొక్క పూర్వజులు ఇచ్చారో వాళ్ళకి విలువని, అలాగే మీరు ఇస్తారు, వాళ్ళని అనుసరిస్తారు. వాళ్ళు అనుసరించినట్టే మీ పూర్వజులు మీరు కూడా అనుసరిస్తారు. సో బేసికలీ ఇలా మెల్లిగా పాయింట్ వరకు వచ్చారన్నమాట. సో ఇప్పుడు ఆయన దానం అడుగుతారు, నాకు ఏం కావాలి అని వామనదేవుడు అడుగుతారు. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసి ఇప్పుడు అడుగుతారు వామనదేవుడు. తస్మాత్ త్వత్తో మహీమీషద్ వృణేహం వరదర్షభాత్ పదాని త్రీణి దైతేంద్రియ సంమితాని పదా మమ. ఓ
ఓ దైత్యరాజా, నువ్వు చాలా గొప్పవాడివి, ఎంతో గొప్ప పరివారంలో జన్మెత్తావు, ఇంకా నువ్వు దానం ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇచ్చేస్తావు, ఇవ్వగలవు. కానీ నాకు నా యొక్క కొలతల ప్రకారం, నా కాలి కొలతల ప్రకారం నాకు 3 అడుగుల స్థానం మాకు కావాలి. 3 అడుగులు నేనేస్తాను నా కొలతల ప్రకారం. చాలా క్లియర్ గా చెప్పేస్తాడు అన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే సంమితాని పదా మమ, సో పాదాని 3 దైత్యేంద్ర, నాకు 3 పాదాల భూమి కావాలి, కానీ అది సంమితాని పాదమమ. ఆ సంమితాని అంటే ఏంటంటే నా మెజర్మెంట్ అనమాట, నా ఆ కొలత నాది ఉంటుంది, నేను కొలుస్తాను, నా పాదాలతో నేను కొలిసిన 3 అడుగుల భూమి నాకు ఇవ్వాలి. ఓకేనా? సో ఈ పాయింట్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఇక్కడ వామనదేవుడు అడిగాడు అనమాట. నాకు ఇంకా ఎక్కువ అవసరం లేదు, ఇంతే. ఒక విధంగా చెప్పాలంటే వామనుడు ఒక సాధారణమైన బ్రాహ్మణుడు పిల్లవాడిలాగా ఇక్కడ కనిపిస్తున్నాడు, అడుగుతున్నాడు. కానీ అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే ముల్లోకాలని కూడా ఏవైతే బలి మహారాజు ఆక్రమించాడో వాటన్నిటిని కూడా 3 పాదాల భూమితో తీసేసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు లీల అంటే తన యొక్క శక్తిని ఇక్కడ భగవంతుడు చూపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే అలా లీలలు చేస్తేనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అతను అని నమ్ముతారు కదా. అంతేకాకుండా ఇంకా చాలా ఉద్దేశాలు ఉన్నాయి ఎందుకు భగవంతుడు ఒక లీలను ఒక విధంగా చేస్తాడనే దానికి ఒక కారణం ఉండదు, అనేక కారణాలు ఉంటాయి. బలి మహారాజుకి ఏదో నేర్పించడానికి, ఇంద్రుడికి ఏదో నేర్పించడానికి, మనకేదో నేర్పించడానికి, బలి మహారాజుని ప్రశంసించడానికి, ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి, ఇలా ఎన్నో రకరకాల యాక్చువల్లీ కారణాలు ఉంటాయి అన్నమాట. సో అలాగే నాస్తికులకి ఇలా తెలియజేయడానికి, ఎవరైనా నేను దేవుడు అంటే సరే మరి మీరు వామన దేవుడు లాగా పెద్దగా ఉండి 3 పాదాల ద్వారా 3 లోకాలను ఆక్రమించి చూపించారు. సో అందుకని దేవుడు చేసిన లీలల్ని ఎవరు వాటిని రిపీట్ చేయలేదు, దాన్ని చేసి చూపించలేదు భగవంతుడు చేసిన విధంగా. సో అందుకని భగవంతుడు ఇలాంటి అద్భుతమైన లీలలు చేస్తాడు. సో ఎవరైనా మూర్ఖులు నేను భగవంతుడు అని మోసం చేయకుండా ఉన్నాను. సో ఇంకా భక్తులు ఇలాంటి లీలల ద్వారా భగవంతుడి పట్ల ఆకర్షితులైపోతారు, ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు. సో ఈ విధంగా ఎన్నో కారణాలు ఉంటాయి. సో ఇది ఒకటి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం. నాణ్యతే కామయే రాజన్ వదాన్యా జగతీశ్వరాత్ నైన ప్రాప్నోతి వై విద్వాన్ యావదర్థ ప్రతిగ్రహ. ఏమన్నాడంటే, హే రాజన్, నువ్వు ఇప్పుడు ముల్లోకాల్ని శాసించే అధిపతివి, నువ్వు అనుకుంటే తలుచుకుంటే ఎంతో దానం నాకు ఇవ్వచ్చు, ఏదైనా నువ్వు నాకు దానం ఇవ్వగలవు, అంత కెపాసిటీ ఉంది నీకు. ఎంత భూమి నాకు కావాలంటే అంత భూమిని నువ్వు దానం ఇచ్చే కెపాసిటీ దగ్గర ఉంది, ముల్లోకాలకు అధిపతి ఉంది. కానీ నాకు అనవసరంగా నేను ఎక్కువ తీసుకోను దానం. ఎందుకంటే ఒకవేళ ఏ తెలివున్న బ్రాహ్మణుడైనా సరే అతనికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి దానం. లేకపోతే ఆయన ఎక్కువ తీసుకున్నాడు అనుకోండి, అతను ఇక్కడ హీ డస్ నాట్ బికమ్, ఇలా ఎంత అవసరం ఉంటే అంతే దానం తీసుకుంటే ఏంటంటే అతను పాప కార్యాల్లో యుక్తుడైపోకుండా ఉంటాడు, పాపాల నుంచి దూరంగా ఉంటాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో అందుకనే ఒక బ్రాహ్మణుడు కానీ ఒక సన్యాసి కానీ ఇంకొకరికి దానం అడుగుతారు, అది ఆ ధర్మము. కానీ అతను తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ గ్రహిస్తే మాత్రం అతను కూడా దండనీయుడు. భగవంతుడి యొక్క సంపత్తిని అవసరం కన్నా ఎక్కువ మనము మన కోసం వినియోగించుకోకూడదు. సో వామన దేవుడు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ బలి మహారాజుకు చెప్పేది ఏంటంటే, నువ్వు అవసరం కన్నా ఎక్కువ భూమిని ఆక్రమించుకొని కూర్చున్నావు.
సో ఇక్కడ ఈ శ్లోకం, ఈ యొక్క వాక్యంతో బలి మహారాజ్కి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అన్నమాట. అసలు చెప్పాలంటే ఓన్లీ బ్రాహ్మణుడు సన్యాసిని కానీ ఏ భక్తుడైనా సరే ప్రిన్సిపల్ ఒకటేనండి. భక్తిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రిన్సిపల్ ఉండదు. సన్యాసికో ప్రిన్సిపల్, బ్రహ్మచారికో ప్రిన్సిపల్, గృహస్థికో ప్రిన్సిపల్ ఉండదు. కొన్ని ప్రిన్సిపల్స్ కామన్ ఉంటాయి అందరికి భక్తులకి. భక్తిలో ప్రిన్సిపల్స్, భక్తి ప్రిన్సిపల్స్ అందరికీ కామన్. సో ఎవరైనా సరే అవసరం కన్నా ఎక్కువ మన కోసం వినియోగించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని యాక్చువల్లీ మొత్తం అధ్యాయంలో ఈ కాన్సెప్ట్ బాగా అన్ని యాంగిల్స్ లో రిపీట్ అవుతుంది. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మరి ప్రభుజీ మమ్మల్ని బ్రహ్మచారులు కానీ సన్యాసులు కానీ ఇలా డొనేషన్లు అడుగుతారు, లక్షల డొనేషన్లు అడుగుతారు. అవి లక్షల డొనేషన్లు అడిగేది, లేకపోతే ఏ డొనేషన్లు అడిగేది వాళ్ళ సొంతం, వాళ్ళ భోగించడానికి కాదు, అది భగవంతుడి సేవకి లేకపోతే మందిరాని కోసం వాళ్ళు అడుగుతారు. సో ఈ పాయింట్ కూడా క్లియర్గా ఉండాలన్నమాట. అదే ఇక్కడ చెప్పింది ఏంటంటే, వాళ్ళకు ఎంత కావాలో అంతే వాళ్ళు తీసుకుంటారు అనమాట. మీద అందుకే బ్రాహ్మణులకి దానం ఎందుకు ఇవ్వాలంటే, బ్రాహ్మణులు వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు బ్రాహ్మణులు ఇలా చేయాలి చెప్పాలంటే, బేసికలీ సన్యాసులు కానీ బ్రాహ్మణులు కానీ ఇలా చేయాలి. ఆ బ్రాహ్మణులు ఎవరైనా ఉండొచ్చు, గృహస్థ ఉండొచ్చు, బ్రహ్మచారి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అలా బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఎక్కడ జాబ్ చేయరు కాబట్టి వాళ్ళు భిక్షం దానాలమైన వాళ్ళు బతుకుతారు. కానీ వాళ్ళు దానం మీద బతకాలి అని వాళ్ళు భిక్షాటనకి వెళ్ళట్లేదు. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సన్యాసులది బ్రాహ్మణుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, మెయిన్ కర్తవ్యం ఏంటంటే ఇంకొకరికి కృష్ణ భక్తిని, వేదిక శిక్షణలో భగవంతుడి బోధనలు బోధించడం. అది మెయిన్ ఉద్దేశం. అలా అందరికీ భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి వాళ్ళకి మార్గదర్శనం చేయడం అనేది సన్యాసులది బ్రాహ్మణుల యొక్క ఉద్దేశం. ఓకే, సో అందుకనే వాళ్ళకి దానం ఇవ్వాలి మనం. ఎందుకంటే వాళ్ళు వేరే ఎక్కడ జాబ్ చేయరు, ఇదే వాళ్ళ మెయిన్ కర్తవ్యం. సో మరి వాళ్ళకి దానం ఎంత ఇవ్వాలి, ఎంతైనా ఇవ్వచ్చు. ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అవసరం లేదు. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు అంతే వినియోగించుకుంటారు. మిగతాదంతా భగవంతుడి సేవకు వినియోగిస్తారు, ప్రచారానికి వినియోగిస్తారు అనమాట. అది అతను అసలైన బ్రాహ్మణుడు, అసలైన సన్యాసి. అలా చేస్తారు వాళ్ళు, అలా చేయాలి. ఇప్పుడు కలియుగంలో బయట ఉన్న వాళ్ళు అలా చేయట్లేదు. బ్రాహ్మణులు వాళ్ళు చాలా డబ్బులు తీసుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయించడం అలాంటివి చేస్తున్నారు. సో అది యాక్చువల్లీ బ్రాహ్మణులు చేయవలసింది కాదు. ఓకే, సో బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళు దానం వాళ్ళకి ఇస్తారు. అందరూ మనం దానం ఇవ్వాలి. అందుకే శాస్త్రాలు చెప్పారు బ్రాహ్మణులకి దానం చేయాలి. కానీ ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణులకు దానం చేసింది అంతా కూడా భగవంతుడి సేవకి వెళ్తుంది. వాళ్ళకి ఎంతో మెయింటెనెన్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మిగతా అంతా భగవంతుడి సేవకి, ప్రచారానికి యూజ్ చేస్తారు. ఆ విధంగా మీరు మీ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అంతా కూడా భగవంతుడి సంపత్తి, భగవంతుడి సేవలోనే, అది భగవంతుడి సేవ కోసమే వినియోగించబడాలి. అది మీరు వినియోగించాలి ఎలా తెలియదు మనకి. అందుకనే మనం బ్రాహ్మణులకి సన్యాసులకి ఒకవేళ ఇచ్చేస్తే దానము, అది సరిగ్గా వినియోగపడుతుంది. తద్వారా మీకు అది ఎంతో లాభం మీకు కలుగుతుంది, భగవంతుడి సేవ చేసిన లాభం మీకు కలుగుతుంది. బేసికల్ ఇది పాయింట్ అన్నమాట. సో అది సెంటిమెంట్. కానీ చాలా మంది బ్రాహ్మణులు బయట ఈ సెంటిమెంట్ మిస్యూజ్ కూడా చేసుకుంటుంటారు. ఏదో బ్రాహ్మణులకి ఇవ్వాలి దానం ఎంతో అంటే ఇచ్చేస్తారు. కానీ ఆ బ్రాహ్మణులు కూడా అదే సెంటిమెంట్ తీసుకున్నా, మాకు బ్రాహ్మణులు అందరూ నాకు దానం ఇవ్వాలి తీసుకొని, బయట ఎవరైతే బ్రాహ్మణులు సరైన జ్ఞానం లేని వాళ్ళు ఇలా దాన్ని మిస్యూజ్ చేసుకొని సొంతంగా వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తికి, లేకపోతే వాళ్ళ సొంత కార్యాలకి ఉపయోగించుకుంటారు, భగవంతుడి సేవకు కాకుండా. సో అది కరెక్ట్ కాదనమాట. అందుకే మీరు ఎక్కడైతే భగవంతుడి సేవ కోసం వినియోగపడుతుందో అక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఇస్కాన్లో ఏంటంటే క్లియర్గా ఈ సేవకి ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మీరు దీనికి, ఈ సేవకి ఇంత మీరు డబ్బులు ఇవ్వచ్చు దానం భగవంతుడికి, ఈ ఉత్సవానికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఫెస్టివల్కి మీరు ఇవ్వచ్చు భగవంతుడికి, ఈ సేవకి అని డైరెక్ట్గా తీసుకుంటారు. సో సో కాబట్టి దానికి ఎంతైనా దానం ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇస్కాన్లో డివోటీస్ అడిగేది, మీకు దానం అడుగుతారు కదా వైష్ణవులు, అదేంటంటే వాళ్ళు భగవంతుడి సేవ కోసం అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎంతైనా అడగచ్చు. ఇలా కొంచెమే అడుక్కోవాలి కదా అని వాళ్ళ లిమిట్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం అడగట్లేదు, భగవంతుడి కోసం అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ ఇది చెప్తున్నారు అనమాట. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తారు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఇన్ ది మెటీరియల్ వరల్డ్, ఈ తాత్పర్యంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ డిస్ట్రెసెస్ ఆర్ డ్యూ టు ఎక్స్ట్రావాగన్స్. అన్ని రకాల సమస్యలు, బాధలు
ఎందుకంట ఈ భౌతిక ప్రపంచంలో డ్యూ టు ఎక్స్ట్రా వ్యాగన్స్, అంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ అయిపోయినప్పుడు. సో అవసరం కన్నా ఎక్కువగా మనం పోగేసుకుంటే అన్ని సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయి. సో వన్ అక్వైర్స్ మనీ ఎక్స్ట్రావాగెంట్లీ అండ్ ఆల్సో స్పెండ్స్ ఎక్స్ట్రావాగెంట్లీ. సో ఇవాళ రేపు ఇది కల్చర్ అన్నమాట. ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎక్కువ ఖర్చు చేయాలి. సో ఈ విధంగా ఇంకా ఫిలాసఫీలు కూడా చెప్తుంటారు, భగవంతుడికి ఏం డబ్బులు అవసరం, ఆయనకి ఏం అవసరం, ఆయనకు అవసరం లేదు, నాకే అవసరం, నేను ఎంజాయ్ చేసుకోవడం కోసం అవసరం. సో ఈ విధంగా భగవంతుడికి ఏం మీ డబ్బు అవసరం లేదు, కాకపోతే మీ డబ్బు భగవంతుడి సేవకు పెడితే అది మీకు లాభం, మీరు ఆధ్యాత్మికంగా భక్తిలో ముందుకెళ్తారు. ఎందుకంటే అది మీ డబ్బు కాదు, భగవంతుడిదే అది. చాలా మంది ఏమనుకుంటారు, నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను, మీరేం ఇచ్చారు, భగవంతుడిదే మీకు ఇచ్చాడు. సో అందుకనే దానం చేసేటప్పుడు కూడా సరైన చేతన ఉండాలి మనకి. పొగరుతో అహంకారంతో దానం చేయకూడదు, అది దానమే కాదు. సో అందుకనే సరైన చేతనతో మనము అర్థం చేసుకొని భగవంతుడికి దానం ఇవ్వాలి. ఇప్పుడు అది చూస్తాం మనం, అటువంటి చేతనే బలి మహారాజ్ దగ్గర ఉంది. అదే బలి మహారాజ్ యొక్క గొప్పతనం. సో అందుకే బలి మహారాజ్ చాలా గొప్ప మహాజనుడు, అందుకే అతను మహాజనుడు అయ్యాడు. అలాంటి సరైన చేతనతో భగవంతుడికి అంతా సమర్పించుకున్నాడు కనుక. సో ఒకవేళ ఇలా నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను, నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటాను అనే యాటిట్యూడ్ ఉంది కదా, అది ఏంటంటే ఇవే సిన్ఫుల్ యాక్టివిటీస్, ఇవి పాపాలు. అందుకే ఇక్కడ చెప్పారు, అవసరం కన్నా మనం ఎక్కువ తీసుకొని భోగిస్తే అది మనం పాప కార్యాల్లో యుక్తం అయిపోతాము. ఎందుకంటే అంతా కూడా భగవంతుడి సంపద. సో ఈ సంపద పైన చెప్పాలంటే భగవంతుడి యొక్క అందరి సంతానంకి హక్కు ఉందన్నమాట. సో మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ తేన భుంజిత మాగృత కస్య స్విద్ధనం. ఇలా అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ మనం భోగించడానికి ప్రయత్నిస్తే మనం దొంగలం అవుతాం. సో ఇది ఇక్కడ చెప్పిన ప్రిన్సిపల్ అన్నమాట. అందుకనే బ్రాహ్మణులు సన్యాసులు కూడా ఇలా వాళ్ళకు అవసరం ఉన్నంత మట్టుకే వాళ్ళు వస్తువుల్ని, డబ్బుని, ఏదైనా సరే వినియోగించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇది బ్రాహ్మణుల సన్యాసులకు కూడా ఒక లెసన్ అన్నమాట. ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ఎంతో దానం రావచ్చు, కానీ వాళ్ళకి ఎంత అవసరమో అంతే వినియోగించుకోవాలి, మిగతా అంతా భగవంతుడి సేవకి వినియోగించాలి, లేకపోతే ప్రచారానికి వినియోగించాలి. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే వామన దేవుడు ఆయన అసలైన బెగ్గర్ అనమాట, ఐడియల్ బెగ్గర్. ఒక భిక్ష ఏం అడుక్కోవాలి, ఎలా అడుక్కోవాలి అనే దానికి వామనదేవుడు అసలైన ఉదాహరణ. ఆఫ్ కోర్స్ వామన్ దేవుడు లాగా 3 పాదాలతో మొత్తం ముల్లోకాలు కొలిచే అంత సామర్థ్యం వరకు లేదనుకోండి. సో భగవంతుడు ఇక్కడ వామన్ దేవుడు స్వయం కాబట్టి అతను ముల్లోకాలని అలా 3 పాదాల భూమితో ఆక్రమించేసుకోవచ్చు. అది ఆయన లెక్క, ఆయన కొలత, మన కొలతలు కావు. సో మనం ఆయన ఇమిటేట్ చేయలేం, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రిన్సిపల్ ఏంటంటే ఒకవేళ అలా మనము ఆ లైఫ్ స్టైల్లో జీవిస్తుంటే, ఒకవేళ మనం సన్యాసి కానీ లేకపోతే అలా బ్రాహ్మణ అయి ఉంటే, ఒకవేళ మనం అలా జస్ట్ దానాల ద్వారా మనం జీవిస్తుంటే ఓన్లీ మనకు అవసరం ఉన్నంత మటుకే మనం మన కోసం వినియోగించుకొని మిగతాది భగవంతుడి సేవకు వినియోగించాలి. ఓకే, సో ఇప్పుడు టైం అయితే అయిపోయింది. ఈ అధ్యాయం మరి ఇక్కడే మనం నిలిపివేద్దాం. అంటే ఇక్కడైతే వరకు మనం చూసింది ఏంటంటే, మరి బలి మహారాజుని ఆయన 3 పాదాల భూమి ఫైనల్గా అడిగేశాడు. ఇప్పుడు మరి బలి మహారాజు ఏమంటాడు, ఆయన ఏమంటాడు అనేది మనం రేపు చూద్దామంట. సో నేను ఇక్కడే మీకు సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపికగా